ప్రభుత్వంలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ వచనం. 1:11. 1వ అధ్యాయము 11వ వచనం. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడ వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుతూ కుటుంబములనే పాడు చేయుచున్నారు. అందరికీ ఉన్నారు. మీ దగ్గర సెంట్రల్ ఉంటే సరే రికార్డ్ చేయండి. రికార్డ్ చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు సమర్పిస్తున్నాండి. మనము ఆత్మీయ నాయకులకి ఉండకూడని లక్షణాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే దేవుని ప్రజలను ఆత్మీయంగా నడిపించే నాయకులకి ఉండకూడని లక్షణాలు, ఉండవలసిన లక్షణాలు ఏంటనేది గతంలో నేర్చుకున్నాం. ఉండకూడని లక్షణాల్లో పోయిన వారం మనం ఏం చూసామనంటే, స్వచిత్తాన్ని స్థాపించేవారు ఉండకూడదు. అంటే సొంత ఇష్టాన్ని జరిగించేవారు కాక దేవుని చిత్తాన్ని జరిగించేవారు అయి ఉండాలనేది పోయిన వారం మనం చూసాం. ఈరోజు మనం చూసేది ఏంటంటే, దుర్లాభాన్ని అపేక్షింపకూడదు, దుర్లాభమును అపేక్షింపకుడి అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. సాధారణంగా ప్రతి మనిషి చేసే పనిలో లాభాన్ని కోరుకోవడం అనేది న్యాయం, ధర్మం అది. కానీ దుర్లాభాన్ని ఆపేక్షించడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. దుర్లాభము అపేక్షించడం అంటే దాన్ని నీచమైన లేదంటే అత్యాశకు పోయి చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. నీచమైన బుద్ధితో అత్యాశకు పోయి చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అంటే న్యాయంగా వచ్చేదానికంటే మించి ఆలోచన చేయటం అత్యాశ అంటే. మన కష్టానికి తగిన ఫలితానికంటే కష్టపడకుండా కూడా రావాలనుకోవటం అత్యాశ. జనరల్గా లోకంలో ఉన్న ఒక నానుడు ఏంటంటే, ఆశకి హద్దు లేదు అని. కష్టానికి తగిన ఫలితాన్ని ఆశించే తప్పులేదు, కానీ కష్టపడకుండానే అన్నీ కావాలనుకోవటం అత్యాశ. మన అవసరాల కొరకు ఆలోచన చేయటం ఇబ్బంది లేదు, కానీ అవసరానికి మించి కూడా ఆలోచన చేయటం అత్యాశ, దురాశ. దీన్ని అర్థం ఏంటంటే, దుర్లాభము అనేదానికి కష్టానికి మించి కోరుకోవటం, అవసరానికి మించి కోరుకోవటం, దాన్ని నీచమైన బుద్ధిగా, దాన్ని అత్యాశగా వర్ణించారు. దుర్లాభమును నిర్వచించిన వారు అలా వర్ణించడం జరిగింది. సరే, బైబిల్లో మనం చూసినప్పుడు ఒక సాధారణమైన క్రైస్తవులు కూడా ఇది ఉండకూడదు. ఒక నాయకులకే కాకుండా సాధారణ క్రైస్తవులు కూడా ఇది ఉండకూడదు. ఇది కేవలం నాయకులకే కాకుండా సాధారణ క్రైస్తవులు కూడా ఒకవేళ ఇలాంటి లక్షణం ఉన్నట్లయితే వ్యక్తిగతంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ సమస్యని వాళ్ళు ఫేస్ చేస్తారు. కుటుంబ సమస్య కాకోకుండా చుట్టూ ఉన్న సమాజానికి కూడా అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. సో మనిషి ఈ దుర్లాభాన్ని అపేక్షింపకూడదు అనేది మనం నేర్చుకునే పాఠం ఇది. దుర్లాభమును, లాభాన్ని అపేక్షించి తప్పులేదు, కానీ
దుర్లాభాన్ని అపేక్షింపకూడదు అనేది ఈ పాఠంలో మనం నేర్చుకునే విషయం. లూకాసు వార్తలో మరొకసారి ఆలోచన చేస్తే 16వ అధ్యాయము 11 నుంచి చూసినట్లయితే, పదహారు అధ్యాయము 11 నుంచి మనం చదివితే ఒకసారి నేను చదువుతాను చూడండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? 15 వచ్చును ఒకసారి. మీరు మీ 15 వచ్చును. ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులను ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నాడు. అంటే పైన మాట్లాడిందంతా కూడా ఏంటంటే పరిశీలన గురించి, ముఖ్యంగా ధనాపేక్ష కలిగినటువంటి పరిశీలన గురించి మాట్లాడుతూ దానికి ప్రభు పెట్టిన పేరు ఏంటంటే అన్యాయపు సిరి అన్నాడు. అంటే న్యాయంగా సంపాదించే పద్ధతి ఒకటి, అన్యాయంగా సంపాదించే పద్ధతి మరొకటి. న్యాయమైన సంపాదన అంటే ప్రభుత్వం వారు కేటాయించిన జీతంతో జీవితాన్ని గడపడం. అన్యాయం వల్ల వచ్చిన సిరి అంటే లంచాలు పుచ్చుకొని సంపాదించేదాన్ని అన్యాయపు సిరి అంటారు. అన్యాయపు సంపాదన కొన్నిసార్లు ఈ అన్యాయానికి ప్రజలు బలవుతారు, కుటుంబాలు బలైపోతాయి. ఈ అన్యాయం ద్వారా వచ్చే సంపాదనకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఒక ప్రభుత్వ అధికారి అన్యాయపు సంపాదనకి లేదా లంచానికి పూనుకుంటే అతడు ప్రభుత్వానికి నష్టం చేస్తాడు. ప్రభుత్వానికి నష్టం అంటే ప్రజలకు నష్టం చేస్తున్నాడు. అతను చేసే ఉద్యోగానికి న్యాయంగా జీతం ఇస్తారు, దాంతో అతని అవసరాలు తీర్చుకోవాలి, ఇది న్యాయం. కానీ ఈ అన్యాయపు సిరి వల్ల ఏం జరుగుతుందంటే ఇతరులకు నష్టం కలిగిస్తారు. వాళ్ళు బాగుంటే చాలు అని కోరుకుంటారు. నేను బాగుంటే చాలు, ఇతరులకు ఏమైనా పర్లేదు, దేశానికి ఏమైనా పర్లా, రాష్ట్రానికి ఏమైనా పర్లా, ప్రజలకు ఏమైనా పర్లా, నా చుట్టూ ఉన్న సమాజానికి ఏదైనా పర్లేదు, నేను బాగుంటే చాలు అనే ఒక ఆలోచన, దాన్ని దుర్లాభాపేక్ష అని అంటారు. 19వ అధ్యాయము అదే అధ్యాయం 19 నుంచి 31 వచనాల్లో కూడా ఈ విషయాన్ని ప్రభు అంటాడు. 16వ అధ్యాయంలోనే లోకాసువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాలు చదివినప్పుడు ధనవంతుడు లాజరు ఇద్దరు కనిపిస్తారు. ఈ ధనవంతుడు తనకున్నటువంటి ధనాపేక్ష లేదంటే తనకున్న ధనము ఇచ్చిన కాలంలో కేవలం సుఖపట్టడానికి మాత్రమే కాలాన్ని గడిపాడు అన్నాడు. 24 వచ్చింది చూడండి ఒకసారి. 24 వచ్చును 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనిపించేదివి, అలాగనే లాజరు కష్టమును అనిపించినని జ్ఞాపకం చేసుకోనమంటున్నాడు. ఈ సుఖాన్ని అనిపించాలనే ఒక ఆలోచనతో దుర్లాభానికి మనుషులు తెగబడతారు. కష్టపడాలి, కష్టాన్ని అనుభవించాలి, కష్టాజీతాన్ని అనుభవించాలనుకునేవాడు దుర్లాభానికి తెగబడతాడు. సుఖాన్ని అనిపించాలి, కష్టపడకుండానే, ఏ విధమైన శ్రమ పడకుండానే సుఖాన్ని అనిపించాలి అనే ఆలోచన చేసేవారే ఈ దుర్లాభానికి తెగబడతారు. ఒక మనిషి దుర్లాభానికి లోనవుతున్నాడంటే కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందాలనుకునేవాడి కంటే కష్టపడకుండా కూడా సుఖాన్ని అనిపించాలనే ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో వారే ఈ దుర్లాభాన్ని ఆపేక్షిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. ఆపేక్ష అంటే కోరుకోవటం. దీన్ని మరొక భాషలో చెప్పాలంటే అన్యాయపు సంపాదనే కాకుండా
దుర్నీతి వలన కలిగే సంపాదన లేదా అక్రమ సంపాదన అని కూడా అనాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో దుర్నీతి వల్ల వచ్చే సంపాదన లేదా అక్రమ సంపాదన, దుర్నీతి వల్ల వచ్చే సంపాదన అంటే అక్రమ సంపాదన అని అర్థం. దుర్లాభాపేక్ష అంటే దుర్నీతి వల్ల వచ్చే సంపాదన అని కూడా అనాలి. ఒకసారి చదువుదాం 2వ అధ్యాయం 14-15. 2వ పత్రిక 2వ అధ్యాయం 15 చదువుదాం. 14 వద్దు 15. తిన్నిన మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పివేగి ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దించబడను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరంతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను అన్నాడు. 14 కాకుండా 15-16 రాసుకోండి ఇక్కడ. రైట్. ఈ మాట జాగ్రత్తగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చరిత్రలో సంఖ్యాకాండ 22-23 అధ్యాయాలు మీరు చదివితే ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ఉంటుండగా అనేక మంది జనము వారి మీద అటాక్ చేశారు. దేవుడు వారిని అద్భుతంగా కాపాడుతూ వాగ్దాన దేశానికి చేర్చే పనిలో ఉన్నాడు. ఆ సందర్భంలో బేరు కుమారుడైనటువంటి బిలామును గుర్చిన ప్రస్తావన ఇక్కడ ఉంది. మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఒక ఆలోచన చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎవరూ నిలబట్టలేదు, వారిని శపించగలిగిన సమర్థుడు ఎవడైనా ఉన్నాడా అని ఎంక్వైరీ చేశాడు. అప్పుడు బేరు కుమారుడైన బిలాము ఉన్నాడని ఎంక్వైరీలో తేలింది. అతను పిలిపిస్తాడు, అతన్ని అడుగుతారు. జనం దూతలు వెళ్ళి అడుగుతారు, ఇశ్రాయేల్ జనాన్ని శపించాలని అడుగుతారు. అప్పుడు అతను అంటాడు, కొద్దిదైనా గొప్పదైనా దేవుని వద్ద వినకుండా నేనేమి చేయలేను, ఆయన అడిగి చెప్తాను అన్నాడు. బిలాము వెళ్ళాడు, దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు, నేనే కాపాడాను, నేనే నడిపిస్తున్నాను, నేనే వారిని దీవించాను, శపించడానికి వీల్లేదు అని అన్నాడు. సరే, బాలాకు యొక్క దూతలకి బిలాం వెళ్ళి చెప్పాడు. కుదరదన్నాడు దేవుడు, చెప్పండి నీ యజమానికి బాలాక్ అని ఆ దూతలతో చెప్పాడు. దూతలు వెళ్ళి బాలాకు చెప్పారు. బాలాకే బిలాం చెప్పిన సమాచారాన్ని బాలాకు యొక్క దూతలు వెళ్ళి బాలాకే సమాచారం ఇచ్చారు, కుదరదంటున్నాడని. సరే, కొంచెం ధనాన్ని ఇస్తాను, కొంచెం బహుమానం ఇస్తాను, కొన్ని వస్తువులు తీసుకెళ్ళి ఆ బిలాంకి ఇచ్చి మరొకసారి ట్రై చేయండి అని ఇంకొంతమంది పని వారిని పంపుతాడు బాలాకు. సరే, ఈయనంటాడు, దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత ముందు బాగానే ఉన్నాడు, దేవుడు చెప్పింది చేస్తాను, పెద్దది కానీ గొప్పది కానీ ఆయన చెప్పింది కాబట్టి ఏదే చేయలేను అన్నాడు. ఆల్రెడీ ఆయన చెప్పిన తర్వాత ఇంకోసారి ట్రై చేస్తాను అన్నాడు. అసలు ఎందుకు ఇలా జరిగింది? బిలాం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఒకసారి చెప్తే అర్థం కాలేదు, ఆయనకి అర్థమైంది. అర్థమైనా మరొకసారి ఎందుకు ట్రై చేస్తానన్నాడంటే అది పరిశుద్ధాత్మ అంతర్లీనంగా జరిగిన కార్యక్రమాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని ఆపేక్షించాడు. ఈ ఆపేక్ష ఏం చేసిందంటే దేవుడు ఒకసారి చెప్పగా దాన్ని పక్కన పెట్టేసి మరొకసారి ట్రై చేస్తానంటే దేవుణ్ణే మరొకసారి రిక్వెస్ట్ చేయటువంటి దేవుణ్ణే మళ్ళా ట్రాక్ తప్పించాలి. ఆయన ఏంటంటే అప్పుడు ఏం చేశాడంటే గాడిదకి నోరిచ్చాడు. అంటే గాడిదకి మానవ స్వరం ఇచ్చి ఏమన్నాడంటే ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించిన అన్నాడు. అది వెర్రితనం అంటున్నాడు. ఒకసారి దేవుడు చెప్పగా దాన్ని గ్రంథంలో విని గ్రహించిన తర్వాత మరొకసారి అడిగి ట్రై చేస్తానంటే వెర్రితనమా జ్ఞానమా? ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడు తన గ్రంథంలో ఒక విషయాన్ని ఇలాగే చేయాలని చెప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మరలా నేను ప్రార్థన చేసి దేవుడిని అడుగుతానంటున్నాను. ఈ విషయమై ఆయన ఏం చెప్తాడో దాని ప్రకారం మనం చేయాలి అని ఆలోచనకు వస్తున్నారు. ఉదాహరణకి పెళ్ళిళ్ళ దగ్గర ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నారు కొంతమంది. అమ్మాయికి పెళ్లి చేయాలి లేదా అబ్బాయికి పెళ్లి చేయాలి,
అప్పుడు దేవుడు చూస్తేనే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవాలన్న నమ్మకం క్రైస్తవులని చెప్పుకునే కొన్ని గుంపుల్లో ఉంది. మీకు తెలుసా ఈ సంగతే? సాధారణ పెళ్ళిళ్ళు ఏం చేస్తారు? బైబిల్లోనైతే ఇశ్రాయేలీలకు ఏం చెప్పాడంటే ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అన్యులతో వియ్యం అందకూడదు, ఇశ్రాయేలీ పెళ్లి చేసుకోవాలన్నాడు. క్రైస్తవులకు ఏం చెప్పాడంటే కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో క్రైస్తవులు అన్యులతో వియ్యం అందకూడదు, క్రైస్తవులతోనే వాళ్ళు సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవాలనేది మాట్లాడాడు. క్లియర్గా చెప్పిన తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అమ్మాయిని చేసుకోవాలా వద్దా అని ప్రార్థన చేస్తారంటే ప్రార్థనలో దేవుడు చూపిస్తే చేసుకోవచ్చారు, అప్పుడు చేసుకుంటారు. అబ్బాయిని చేసుకోవాలా వద్దా ప్రార్థన చేస్తారు, దేవుడు చూపిస్తే ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అబ్బాయిని చేసుకుంటాం అని మాట్లాడుతున్నారు. ఎవరు నేర్పారు ఇదంటే దీనికి కొన్ని శాఖలు ఉన్నాయి. LEF అని ఒకటి ఉంది, లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ అని, సారీ లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్. LEAF ఒకటి ఉంది, దాని నుంచి తెలియదు న్యూజిలాండ్, అది లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్. అది లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్కి జాషువా డానియల్ గారని ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయారు. దాని వ్యవస్థ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కొన్ని ప్రాంతాలు, ఇండియాలో కొన్ని ప్రాంతాలు అది ఎస్టాబ్లిష్డ్ అయింది. వాళ్ళ యొక్క ఫెయిత్ ఏంటంటే సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవాలంటే బైబిల్ చదివి బైబిల్ ప్రకారం ఉన్న కుటుంబాలతో మనం సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవాలనే దానికంటే ప్రార్థన చేసి దేవుడు చెప్తే అప్పుడు సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవాలనేది వాళ్ళ నమ్మకం. నిజానికి బిలాము యొక్క నమ్మకం అది వెర్రితనం. అది ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఎవరితో సంబంధం పుచ్చుకోవాలి, ఎవరితో సంబంధం పుచ్చుకోకూడదు. లోకానికి కూడా కామన్ సెన్స్ ఉంది, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని. సంబంధాలు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు పెద్దలు ఏమనేవాళ్ళు అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు అంటే ఏంటి దాని అర్థం? ఏం చూడాలి? 7 తరాల నుంచి కుటుంబ నేపథ్యం ఏంటో చూడాలి, వాళ్ళు గౌరవ మర్యాదలుగా బతికేవారా కాదో చూడాలి, నైతిక విలువలను లక్ష్య పెట్టే మనుషులా కాదో చూడాలి. అంటే 7 తరాలని అలా చూసి చేసుకోవాలని మాట్లాడతారు. మనకి మన దేవుడిచ్చిన డైరెక్షన్ లేక ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళు నా దైవాజ్ఞలకి లోబడేవారా కాదా, దైవ గ్రంథానికి విధేయత చూపేవారా కాదా, నాడైతే ఇశ్రాయేలీలా కాదా, నేడైతే క్రైస్తవులా కాదా. ఇది మనకి దేవుడిచ్చినటువంటి డైరెక్షన్. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పద్ధతిలో ఆ వివాహాలు జరగాలి. దాన్ని పక్కన పెట్టి మరొకసారి చెప్పమంటే బిలాం కూడా అదే అడిగాడు, ఇశ్రాయేలీలను క్షమించడానికి వీలు లేదని దేవుడు కరాఖండిగా బిలాంతో ఒకసారి చెప్పాడు. ఈయన కూడా వెళ్ళాడు, కుదరదన్నాడు, వెళ్ళి చెప్పండి అన్నాడు. మళ్ళీ మధ్యలో ఏమొచ్చింది? వాళ్ళు కొన్ని బహుమానాలు తెచ్చారు. ఈ బహుమానాలు ఆశించి ఏం చేశాడు? ఇంకోసారి అడుగుతూ ఉండండి అన్నాడు. దాన్ని ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి, 15 వచనం, 2:15. తిన్నుల మార్గమును విడిచి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాడు అతను? తిన్నని మార్గం ఏంటి? వివాహానికి తిన్నని మార్గం ఏంటి? క్రైస్తవులు చేసుకోవాలి. వంకర మార్గం ఏంటి? ఇక్కడ దేవా నిన్ను అడుగుతా, చేసుకోమంటా వద్దా, నువ్వు చెప్తే నేను చేసుకుంటానంటావు. ఒక యవనస్తురాలు ఇలాగే, నేను ఒక ఇంట్లో ఫ్యామిలీ స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు పక్కింటి నుంచి వచ్చింది ఒక అమ్మాయి. సరే వచ్చిన తర్వాత విన్న తర్వాత కొంచెం డిస్కషన్ జరిగింది. అమ్మాయి కొన్ని విషయాలు మాట్లాడుతూ నాకు దేవుడు దర్శనం ఇస్తాడండి అని, దేవుడు నాతో నేరుగా మాట్లాడతాడండి అని. మరి నాతో నేరుగా ఎప్పుడు మాట్లాడలేదమ్మా, బైబిల్ ద్వారానే మాట్లాడతాడు, నాకు ఎప్పుడైనా కనపడలేదు, చూడాలనే ఆశ అయితే నాకు కూడా ఉంది, అయితే చూస్తాననే నమ్మకం ఉంది. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఈ దేహాన్ని, మట్టి దేహాన్ని మహిమలో మార్చిన తర్వాత చూస్తాననే నమ్మకం ఉంది. నువ్వు ఇప్పుడే చూసావనంటే బైబిల్ అని అబద్ధం అవ్వాలి, లేకపోతే నువ్వు చెప్పిందని అబద్ధం అవ్వాలన్న. అదేంటండి బైబిల్ అట్ట అబద్ధం అవుతుంది? బైబిల్ అబద్ధమా నిజమానండి? బైబిల్ నిజమని. మరి బైబిల్లో ఎవరు దేవుడు చూడలేదు అన్నాడు కదా, చూసినాడు ఎవడు బ్రతకడు అన్నాడు కదా, నువ్వు బతికే ఉన్నావు కదా, నీకెలా కనిపించాడు? అంటే కనిపించే దేవుడు కాకపోవటం అని ఉండాలి, ఎవరైనా నేను మోసం చేయటం అని ఉండాలి, లేదా నువ్వే మోసపోవటం అని ఉండాలి, లేదా అబద్ధాలు చెప్పడం వల్ల జరగాలి. లేదండి నేను ఒక అబ్బాయిని చూపించాను, నాకు ప్రార్థన చేస్తే ముస్లిం అబ్బాయిని, నేను అబ్బాయిని చేసుకోమని
చెప్పాడు నాకు దేవుడు. మా అమ్మగారు నాన్నగారికి చెప్పాను, వాళ్ళు కూడా మరి దేవుడు చూపించాక ఇంకేంటమ్మా ప్రొసీడ్ అయిపోన్నారు కాబట్టి చేసుకున్నాను అంది. సరే, అంతవరకు బాగానే ఉంది. నేను అలా కొన్ని నెలల పాటు వెళ్తుంటే నా స్టడీకి వెళ్ళినప్పుడు కాలక్రమంలో 2 నెలలకు 3 నెలలకు మరలా ఆ అమ్మాయి వచ్చి ప్రార్థన చేయండి అంది. ఏంటమ్మా సమస్య అన్న. మా వారు ఇది అది అని చెప్పేసి అంది. ఏంటంటే ఒక ఇస్లాం మతాన్ని ప్రేమించింది ఈ అమ్మాయి. సీక్రెట్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక ముస్లిం మతాన్ని ప్రేమించింది. అబద్ధాలు చెప్పి మొత్తానికి దేవుడు చూపించాడని నమ్మించి మాకు చేసి పెళ్లి చేసుకుంది. ఈలోపు అతను కువైట్ వెళ్ళాడు, గల్ఫ్ కంట్రీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో కరోనా బాగా ఎక్కించాడు. వెళ్ళి అక్కడి నుంచి లెటర్లో ఏం చెప్తున్నాడంటే, నువ్వు బైబిల్ని పక్కన పెడితేనే నీతో కుదురుది సంసారం అన్నాడండి. కుదరదు, నువ్వు ఇస్రాయల్ని నువ్వే క్రైస్తవుడిగా మారాలని ఈ అమ్మాయి అంటదంట. అలాగైతే నువ్వు నేను కలిసి ఉండే కుదరదు, డైవర్స్ అంటున్నాడంట. ఇది మా సమస్య, ప్రార్థన చేయండి అంది. మరి అదేంటమ్మా దేవుడు చూపించాడు అన్నావు కదా, 2 నెలల క్రితం అని అడిగాను నేను. ఇప్పుడు నీకంటే 2 నెలల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, 3 నెలల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, 3 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, అతను ఎలా రూపాంతరం చెందుతాడో నీకు తెలియదు. కానీ దేవుడు తెలియదా? దేవుడు భవిష్యత్తు తెలుసు కదా. మరి అతను అలా బ్లాక్మెయిల్ చేస్తాడని తెలుసు కూడా ఆయన ఎలా చూపించాడు దేవుడు? అసలు నువ్వు నమ్మిన సిద్ధాంతం నుంచి బయటకు రావాలి, లేకపోతే నీతో కాపురం కుదరదని చెప్పిన వాడిని ఎలా చూపించాడు దేవుడు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడుంది చెప్పండి? ఎవరి బిడ్డలు నువ్వు ఇష్టపడి దాన్ని కవరింగ్ చేయడానికి దేవుడు చూపించాడని అబద్ధం చెప్పారు. ఇలాగ చాలామంది దేవుడి సిస్టమ్ ఒకటి ఉంది, గ్రంథం ఒకటి ఉంది. సమస్య ఏదైనా వచ్చినప్పుడు, కార్యం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, సమస్యకైనా సత్కార్యానికైనా, సమస్యలకి దేవుని వాక్యం దగ్గరికి రావాలి, సత్కార్యాలకు కూడా దేవుని యొద్దకే రావాలి, దేవుని వాక్యం యొద్దకే రావాలి. ఈ విషయమే దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా? వాక్యం ద్వారా. ఓ సమస్య వచ్చింది, అందు విషయమే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. ఓ సత్కార్యం చేయాలి, ఇందు విషయమే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడే సరైన సమాధానం లభిస్తుంది. బైబిల్ యొద్ద కాకుండా ప్రార్థన మీద ఆధారపడతానంటే ప్రార్థనలు చెప్పే కాడికి బైబిల్ ఎందుకు? ఆల్ రైట్, ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు, ఇక బైబిల్ చెప్పడం ఎందుకు? ఎవరికి వాళ్ళకి ఫ్రెష్గా ప్రార్థన చేస్తే చూపించేస్తాడు కదా. వీళ్ళతోనే సంబంధం, వీళ్ళతోనే ఉండాలని ఎలా చెప్తాడు? సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. బిలాము తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు. తిన్నని మార్గం ఏంటి? అక్కడ దేవుడు బైబిల్లో చూపించినటువంటి మార్గం. వంకర మార్గం ఏంటి? అక్కడ ధనాపేక్ష, దుర్లాభాన్ని అపేక్షించి దుర్నీతి వాళ్ళు వచ్చే సంపాదన మీద ఆశపడి ఆపేక్ష కలిగి మరొకసారి దేవుడిని అడుగుతానంట. ఈ సంగతి దేవుడు తెలీదా? ఇతను ఎందుకు అడుగుతున్నాడు దేవుడు తెలీదా? అందుకే పరిశుద్ధాత్మ ద్వారా ఏం రాయించాడు ఇక్కడ 15, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రావ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అని అన్నాడు. అంటే దేవుడు గార్ధపం చేత గద్దించాడు, అతను వెర్రితనాన్ని అడ్డగించాడు. దీంట్లో 3 విషయాలు చెప్పాడు. 1, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు. 2, దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని ప్రేమించాడు. 3, వెర్రితనాన్ని ప్రదర్శించాడు. 16 వచ్చిన ఆకలి అదన్నాడు. నోరు లేని గార్ధపం చేత మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించింది. యెహోషువ గ్రంథంలో ఏమన్నాడంటే అతని గురించి, సోదిగాడైన బిలాము అన్నాడు. అది సోదే అంటే గ్రంథంలోది కాకుండా మరొకటి ఎవడని చెప్పాడంటే సోది చెప్తున్నాడు. గ్రంథంలో ఎలాగుంది, ఇలాగే వీళ్ళనే చేసుకోవాలి, వీళ్ళని చేసుకోవాలి అని చెప్పిన తర్వాత ప్రార్థన చేసి అడుగుతా ఉండు అని ఎవడని అంటే సోదిగాడు. మీకు అర్థమైందో లేదు నేను చెప్పిన భాష? గ్రంథంలో ఏ పని ఎలా చేయాలో చెప్పేశాడు. అలా కాకుండా ఆగో ప్రార్థన చేసి అడుగుతానంటే అతను చెప్పేది ఏంటి? అప్పుడు సోది, బైబిల్ కాదు. కాబట్టి ఇక్కడ మనం సామెతల గ్రంథం 17:23 ఒక మాట చదువుతాం చూడండి.
సామెతల గ్రంథము 17:23. అక్రమ సంపాదన దుర్నీతి సంపాదనకి ఎగబట్టం దుర్లాభాన్ని ఆపేక్షించటం. సామెతల గ్రంథము 17:23 నేను చదువుతున్నాను చూడండి. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును అని అన్నాడు. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు లంచం పుచ్చుకొనును అన్నాడు. ఇప్పుడు ఇతను ఏంటి, లంచం కోసమే కదా దేవుడు మళ్ళీ అడుగుతాననేది. మొదట కొద్దిగాని కానీ గొప్ప పని కానీ దేవుడిని అడగకుండా నేను ఏమి చేయనని చెప్పిన బిలాము మరలా ఈ బహుమానం కనపడు కానీ మరొకసారి అడుగుతానన్నాడంటే ఏంటి? పంపినటువంటి వాడి ఉద్దేశం ఏంటి అసలు? మొదట చెప్పాడు కదా, కుదరదన్నాడు కదా అని అన్నాడు. బాలాకు ఉద్దేశం ఏంటి? లంచంతో కొనాలనుకుంటున్నాడు, అంతే కదా. లంచం ఇచ్చి పంపించాడు. ఏం చేస్తాడన్నాడు అక్కడ 23, న్యాయ విధులను చెరుపుటకై. ఇక్కడ ఏం చేస్తాడు దేవుని న్యాయ విధి ఏంటి? అక్కడ ఇశ్రాయేలుని శపించడానికి వీల్లేదు, అది దేవుని న్యాయ విధి. ఒక వివాహానికి దేవుని న్యాయ విధి ఏంటి? ఇశ్రాయేలుని పెళ్లి చేసుకోవాలి, అన్ని జనులతో వీయం అందకూడదు. క్రైస్తవులు వివాహం ఆడాలి, అన్ని జనులతో వీయం అందకూడదు. అంత క్లియర్ చెప్పాక ఒకసారి ప్రార్థన చేసి అడగండి. సంబంధం మంచిది, చదువు బాగుంది, కుర్రోడు బాగున్నాడు, ఆస్తులు బాగున్నాయి, కాకపోతే అతను విగ్రహారాధికుడు, చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఒకసారి అడగండి దేవుణ్ణి. వద్దని ఆయన చెప్పాక మళ్ళీ అడగటం ఏంటి? సోది, దుష్టత్వానికి లక్షణం అది. ఏమన్నాడు అక్కడ 23, న్యాయ విధులు చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. ఒడిలో నుండి అంటే చాటుగా చెప్పొచ్చుగా దేవునికి, ఇదిగో ఇలా బహుమానం ముందు చెప్పాలి కానీ మళ్ళీ ఇలా బహుమానాలు ఇచ్చారు, మరి అవి నాకు కావాలి, మరి అవి తీసుకుంటే అట్టొకట్ట ఓకే చేసి ఇశ్రాయేలు చేపించి అనొచ్చుగా. అనలేడు. అంటాడా దేవునితో బిలాము? అనగలడా? అనలేడు. తప్పని అతనికి కూడా తెలుసా? తీసుకునేవాడు తెలుసా? ఆ లంచం తీసుకున్నాడు కదా తప్పని తెలియదా? తప్పు కాకపోతే సాటుగా తీసుకోవడం ఎందుకండి? ఒడిలో తీసుకోవడం ఏంటి? డైరెక్ట్ తీసుకోవచ్చుగా. బల్ల కింద ఎందుకు? బల్ల మీద నుంచే తీసుకోవచ్చు కదా. బల్ల కింద నుంచి ఎందుకండి? బల్ల మీద తీసుకోవచ్చు కదా తప్పు కాకపోతే. అంటే ఈ విషయం బిలాముకు కూడా తెలుసు. నాయకుడికే కాదు, క్రైస్తవులకి ఎవరికి ఇలాంటి లక్షణం ఉండకూడదు. స్త్రీలైనా పురుషులైనా సాటుగా వచ్చే సంపాదన కాదు, నేరుగా నీ కష్టానికి వచ్చే ఫలితాన్ని ఆశించు. ఆరోగ్యంగా ఉంటావు, ఆదర్శంగా ఉంటావు, అభినందనగా ఉంటావు, అభినందనీయంగా ఉంటావు. అనేకులు అభినందిస్తారు, అనేకులు ఆదర్శంగా తీసుకుంటారు. నువ్వు కూడా ఆనందంగా బ్రతుకుతావు. సాటుగా వచ్చే సంపాదన కోసం కాదు, నేరుగా కష్టానికి తగిన ఫలితం కొరకు ఎదురు చూడటం అనేది న్యాయం. మరొక మాట చూడండి, అధర్మంతో కూడినటువంటి సంపద అది. ఇశ్రాయేలు చరిత్రలో ఓ సంఘటన జరిగింది. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో. మనకు తెలుసు, అది చాలాసార్లు చదివాం. యెజెబెలు, ఆహాబు అనే ఒక దంపతులు ఉన్నారు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ధర్మానుసారంగా సంపాదించే పట్ల అధర్మంతో సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి, అన్యాయంగా సంపాదించాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దుర్లాభాపేక్ష పరులకు ఉండే ఆలోచన అది. చదువుతున్నా ఒకసారి చూడండి. 21వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతులకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరం ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడలా దాన్ని క్రయమికిమ్మని అడిగాను. ఇక్కడ విషయం గ్రహించండి.
అహాబు కూడా ద్రాక్ష తోట ఉందా? అతనికంటే మంచి ద్రాక్ష తోట ఉందా? అదే చెప్తున్నాడు, దానికంటే మంచిది ఇస్తానంటాడంటే అతని ద్రాక్ష తోట లేక అడగట్లే, ఉన్నా కానీ అడుగుతున్నాడు. పోనీ అతనికి ఉన్నది మంచిది కాదా అంటే ఇతనికంటే మంచిది అది, అయినా అది ఇస్తానని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే ఇతను నగరం ఆనుకోను ఆ ద్రాక్ష తోట ఉంది. అప్పుడు అతను అన్నాడు 4వ వచనంలో, నా పిత్రాజితమును నీకు ఈయనని ఇజ్రాయేల్ వాడైన నాబోతు తనతో చెప్పిన మాటను బట్టి ఆహాబు మూతు ముడుచుకున్నవాడై కోపంతో తన నగరంలోకి పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకి భోజనం చేయక ఉండను. ఏంటి దీంట్లో విషయం ఏముంది? అతను నా పిత్రాజితం, కొంతమందికి పిత్రాజితం మీద మమకారం ఎక్కువ, అది ఎవరు అంటారు, అమ్ముకోలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అది అలాగే ఉండాలని ఒకలాంటి ఎఫెక్షన్ ఉంటుంది పిత్రాజితం మీద. అతను కూడా ఏదో ఎఫెక్షన్ ఉంది మొత్తం మీద, నేను ఎవరు కుదరదు అన్నాడు. అప్పుడు సర్లే వాడి పిత్రాజితం ఎందుకు, నాకు అంతకంటే మంచిదే ఉంది కదా అని సరిపెట్టుకోపోగా అలిగి మూతి ముడుచుకొని అన్నపానాలు మానేసి మంచం మీద కొనుక్కున్నాడట, ఎవరితో మాట్లాడలేదండి. ఈలోపు భార్య వచ్చి అడుగుతుంది, ఏమంటుంది చూడండి 6వ వచనం. అందుకు అతడు ఆమెతో ఎట్లా నేను 5వ వచనం కాదు, అంతటా అతని భార్య యెజెబెలు వచ్చి, నేను మూర్తి ముడుచుకున్న వాడివై భోజనం చేయక ఉండదువేమని అతన్ని అడగగా అతడు ఆమెతో ఎట్లా ఏంటి ద్రాక్ష తాడు కానీ ఇవ్వలేదు అన్నాడు. 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నువ్వు ఇప్పుడు రాజ్యపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదురని అతనితో చెప్పి. నేను భర్త వల్లే కాలా భార్య ఇప్పించింది, రాజు వల్లే కాలా రాజుగారి భార్య ఎలాగ ఇప్పించింది? అక్కడ మాట ఉంది, నువ్వు ఇప్పుడు ఇజ్రాయేల్లో రాజ్యపాలన చేయట్లేదా అంటే ఏంటి దాని అర్థం? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయొచ్చు, అంతేగా? నువ్వు రాజు కాదా, నీకు అధికారం లేదా అంటే అధికార దుర్వినియోగం చేయి, లేదు ఎట్టా నీ వల్ల కాలేదులే, నువ్వెందుకు నేనే చేస్తాను నిన్ను అడ్డు పెట్టుకొని. దుర్మార్గపు ఆలోచన, ఒక అమాయకుడి యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి చేసే దుష్టత్వంతో కూడిన దుర్మార్గంతో కూడిన అన్యాయపు ఆలోచన అది. న్యాయంగా భార్య, ఇల్లు కట్టే భార్య ఎలా ఉండాలంటే, ఎందుకయ్యా వాడిది మనకుంది కదా బోళ్ళంతా, సరే ఎవరున్నాడు దీనికి ఎందుకు కలగటం అని సర్ది చెప్తే అసలు గొడవ లేదు, చాలా హ్యాపీగా ఉండేది ఫ్యామిలీ, అందరూ బాగుండేవాళ్ళు. కానీ ఏం చేశారు తెలుసా? ఆవిడ ఎలా రాదో చూస్తారని 2 పనికి వాళ్ళ చేత 8వ వచ్చింది చూడండి ఒకసారి. 8వ వచనంలో ఏంటంటే, ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసం చేయుచున్న పట్టణ పెద్దలకు సామంతులకు పంపాను. ఆ తాకీదులో రాయబడినది ఏమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి నీవు దేవుని రాజును దూషించదువని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. ఏం చెప్పడానికి పనికి మాలినోళ్ళు? పనికి మాలిన 2 సాక్షులు ఏం చెప్పాలి? అబద్ధం చెప్పడానికి. ఏం చేశాడని అబద్ధం చెప్పాలి? అతను చేయింది ఏంటి? దేవునికి కానీ రాజుకు కానీ వ్యతిరేక కాదు, కానీ ఇక్కడ దేవునికి వ్యతిరేకి రాజు కూడా వ్యతిరేక అని చెప్పమంటున్నాడు. చెప్పమని ఒక తాకీదు రాయించింది ఆమె. అలాగా 11వ వచనంలో సాగుగట్టమని చెప్పింది. 10వ వచనంలో 11వ వచనంలో అంటాడు, అతను పట్టణ పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిరి. అంటే ఏం చేశారు? అలా అబద్ధ సాక్షులు నిలబెట్టి అబద్ధాలు చెప్పించి అతన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. చంపిన తర్వాత ఆ ద్రాక్ష తోటని ఆక్రమించుకోమని భర్తకి పిలుపునిస్తుంది. ఒకసారి 13వ వచనంలోని
అప్పుడు పనికి మాలిద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి వగైరే విషయాలు చెప్పారు. తర్వాత 14 చదువుతాం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబేలునకు వర్తమానం పంపగా, అంటే 13 వచ్చినోళ్ళు చంపేశారు రాళ్ళతో కొట్టి, వర్తమానం పంపారు 14లో. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబేలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు క్రయమునకు నీకు ఈయనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పాను. స్వాధీనపరచుకోవడం అంటే కబ్జా చేయమని ఓ రకం చెప్పాలంటే. ఇందులో 2 రకాలు ఉంటాయి. న్యాయంగా వెల చెల్లించి స్వాధీనం చేసుకోవటం, అన్యాయంగా ఆ వ్యక్తిని చంపి అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవడం. కబ్జా చేసేవాళ్ళు చేస్తారు ఇలాంటి. ముందు బెదిరిస్తారు, 10 కోట్ల ఆస్తి 10 లక్షలు కావాలంటాడు. వినకపోతే ఆ 10 లక్షలు కూడా ఉండవు, నీ ఇష్టం అంటాడు. ఏదో సామెత చెప్పినట్టు 2 జీవులు కొట్టుకుంటూ ఒకదానికి వెళ్తే అదేదో ఇంకోటి లాక్కెళ్ళిందంట. నాకు సరి తెలియదు కానీ రొట్టె ముక్కు అసలు 2 జీవులు సత్యంగా గారు చెప్పారు. 2 పిల్లులు కోతి, 2 పిల్లలు కలిసి రొట్టె ముక్కు అసలు కోతి దగ్గరికి వెళ్తే ఈ పిల్లలు 2 లేకుండా కోతి లాగేసిందంట. అలాగే విజయవాడలో కొన్ని ల్యాండ్స్ కొంతమంది ఎలా కబ్జా చేసినాయి. పాపం వీళ్ళేదో సమస్యల మీద వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చి మీ ఇద్దరు చెరుకు కట్టేస్తే ఎవడు అక్కడ మాట్లాడటానికి వీళ్ళదని ఆ ల్యాండ్స్ని వీళ్ళు కబ్జా చేసి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టారు విజయవాడలో. రంగమ్మ గారు నవ్వుతుంది, కొన్ని ఆధ్వర్యంలో కూడా జరిగి ఉంటాయి. రంగమ్మ గారు కూడా తెలుసు ఆ బ్యాచ్ ఎలాగా మనుషుల దగ్గర ల్యాండ్స్ని కబ్జా చేస్తారు అనే విషయాన్ని. అంటే ఇక్కడ కూడా ఈ కబ్జా ప్రారంభమైంది ఒక రకంగా. అప్పుడు కూడా జరిగింది అదే కదా. అమాయకుడైనటువంటి నాబోతును చంపించి అతని స్థలాన్ని, అతని ద్రాక్ష తోటని వీరు స్వాధీనం చేసుకోవటం. అయితే దేవుడు అన్నీ చూస్తున్నాడనే భయం ఉండాలి మనకి. అక్కడ కూడా ఏమన్నాడంటే, ఒకసారి 21వ అధ్యాయంలో చూడండి, 20 వచ్చును. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఎలాగ సెలవిచ్చను, నేను నీ మీదకి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి. ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. పైన ఇంకో మాట 19 వచ్చులు అంటాడు ఆఖరిలో, ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తము నాకినో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అతనితో చెప్పాను. దుర్మార్గానికి తాత్కాలికంగా ఒకవేళ సంతోషం కనపడిద్దేమో కానీ అది ఏ రోజుకైనా సరే పట్టబడుద్ది. కాబట్టి అన్యాయపు సంపాదనకి తాత్కాలికమైన ఆనందం ఉంటే ఉండొచ్చు, కానీ అది శాశ్వతమైనది కాదని గుర్తించాలి. దేవుడున్నాడు, దేవుడు అన్ని చూస్తున్నాడు. ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తం నాకిను ఆ స్థలమంది నీ ఇంట్లో వారి రక్తం నాకుతాయి. ఇంకా క్లియర్గా అన్నాడు, నీ ఇంట్లో పురుషుడు అనేవాడు లేకుండా చేస్తానన్నాడు. భయంకరమైనటువంటి శిక్షకు గురయ్యాను. కాబట్టి ఇలాంటి అధర్మ సంపాదనకి ఎగబడితే దాని ఫలితం చాలా దారుణంగా చవి చూడాల్సి ఉంటుంది. దుర్లాభాన్ని అపేక్షించడం అంటే అన్యాయపు సంపాదన, అక్రమ దుర్నీతి సంపాదన, అధర్మంతో కూడినటువంటి సంపాదన అనేది గుర్తించాలి. రెండవది, చాలా మందికి ఉన్నాయి చాలక ఆస్తులు పెంచుకోవడానికి ఈ దుర్లాభానికి తెగబడతారు. దుర్లాభానికి మనుషులు ఎందుకు తెగబెడతారంటే ఉన్నాయి చాలక ఇంకా ఆస్తులు ఇవే పెంచుకోవడానికి. ఒకసారి సామెతల గ్రంథం 28:8 ఒకసారి చూడండి. మనుషులు ఎందుకు దానికి తెగబడతారో అక్కడ చెప్తున్నాడు. 28:8లో వడ్డీ వ్యాపారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇక్కడ జాగ్రత్త చూడండి. 28:8 వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు వాని కూడబెట్టును అని అన్నాడు.
ఒక చేత చూడండి, వడ్డీ చేత దుర్లాభం చేతను ఆస్తి పెంచుకున్నవాడు అని అన్నాడు. ఆస్తులు పెంచడానికి దుర్లాభాన్ని ఆపేక్షిస్తారు. దీనివల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కొన్ని కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి. కాల్మనీ అని ఒక ర్యాకెట్ జరిగింది విజయవాడలో, బడా నాయకుల యొక్క ఆధ్వర్యంలో జరిగింది. మన దౌర్భాగ్యం, మన విచారకరమైనటువంటి మనకి విచారించవలసిన విషయం ఏంటంటే, సమాజాన్ని కాపాడవలసిన నాయకులే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి కొమ్ముగాస్తున్నారు. కారణం ఏంటి? వారు కూడా దుర్లాభాన్ని అపేక్షించి చేస్తున్నారు ఈ పని. వారు కూడా ఈ దుర్లాభం అంటే దాంట్లో వీళ్ళకు కూడా ఎంతో చెందవలసిన వాటా వెళుతుంది. సమాజంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారిని కట్టడి చేయాల్సిన పోలీసులే దానికి వక్కలతో పలుకుతున్నారు. ఏదో అవసరాలకి, ఏదో ఫ్యామిలీ అవసరాలకి, ఏదో జీవనోపాధికి, ఏదో పిల్లల చదువుకి, ఏదో కుటుంబ అవసరాలకు సంబంధించినటువంటి ఎవరో పాపం అవసరాలకు అప్పు కోసం వెళితే న్యాయంగా గవర్నమెంట్ వడ్డీ ₹2 అండి. దాన్ని దాటి 3, 4, 5, ₹10 వడ్డీ తీసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఆస్తులు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు జరిగే కార్యక్రమాలు ఇవి. నిలబడదండి. అది సమాజంలో గౌరవం కాదు, అది నిలబడే సంపాదన కాదు, అది ఒక దుర్నీతి వల్ల వచ్చే సంపద. అలా పెంచుకోవాలనే ఆలోచన ఒక వెర్రితనం, అజ్ఞానం. న్యాయంగా కష్టార్జితం మీద ఆధారపడండి. ఇలాంటి ఆలోచనతో నింపబడ్డవారు త్వరగా మానటం కష్టం. నాకు చాలామంది ఇలాంటి కాల్మనీ వ్యాపారస్తులు పరిచయం అయ్యారు. వాక్యానికి లోబడి బాప్తిస్టు కూడా పొందారు, కానీ ఆ వ్యాపారం మాత్రం మానలా. నేను చేయలేదంటూ నాతో మాట్లాడుతున్నా, నాతో డిస్కషన్ జరిగింది. ఇది చేయొచ్చా చేయకూడదని అడిగారు. వాళ్ళు మెచ్చుకోవాలి. అక్కడ చాలా సుదీర్ఘమైన చర్చలు 1-4 సార్లు నాతోటి దైవజనుల మధ్య కూడా డిస్కస్ చేయడం జరిగింది. నాతో కలిసి పనిచేసే సువార్థికుల మధ్య కూడా దీని మీద మీరేమంటారని డిస్కషన్ చేసిన రోజులు ఉన్నాయి, గంటల తరబడి. వాళ్ళకి అర్థమైంది, కానీ దాని నుంచి బయటికి రాలేకపోయారు. అది ఒకరోజు దేవుని న్యాయమైన చట్టాన్ని వ్యతిరేకించే దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఒకసారి రక్తానికి రుచి మరిగిన పులి అది లేకపోతే ఎలాగైతే ఉండలేదో, ఒక దుర్మార్గానికి తెగబడిన వ్యక్తి అది చేయకుండా ఎలాగైతే ఉండలేడో, ఈ ఆస్తులు పెంచుకోవాలనే ఈ దుర్లాభాపేక్ష మనిషిని ఏం చేస్తుందంటే, తప్పని తెలిసినా కానీ అదే పని చేయించుంది. మనకు మనస్సాక్షి ఇచ్చాడు దేవుడు. వాక్యానుసారమైనటువంటి పరిస్థితులు అది పనిచేస్తున్నప్పుడు, అది గద్దించినప్పుడు ఏం చేయాలంటే దాన్ని బ్రేక్ చేయాలి. నేను ఆ వ్యక్తి చెప్పాను చేయకూడదని, మొహమాటం లేకుండా. చేయటం మానేస్తానన్నాడు. నాతో మాత్రం మానేశానని చెప్పాడు. అక్కడక్కడ నాకు వినపడేది ఏంటంటే, మరి ఇలా తీసుకున్నాడు ఏంటి, ఆయన మానేసింది మొత్తం చేస్తూనే ఉన్నాడు అని అన్నాడు. సరే, ఆయన అడిగితే మనే కాదు బ్రదరు, ఎవరియో వాళ్ళు కావాలన్నారు ఇప్పించాను అన్నాడు. సరే, నిజం ఎవరికి తెలియాలి? ఇప్పించాడో ఇచ్చాడో అనేది చెప్పండి. ఇప్పించాడో ఇచ్చాడో ఎవరు తెలియాలి? ఆయనకు తెలియాలి, దేవుడు తెలియాలి, అంతే కదా. సరే, నేనేమంటానంటే, న్యాయంగా గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని గౌరవించమంటున్నారు కనుక ప్రభుత్వం ప్రామిసరీ నోట్ అనేది ఒకటి అలాట్ చేసింది. ఆ ప్రామిసరీ నోటు మీద చట్ట ప్రకారంగా ₹2 వడ్డీ. కానీ 3, 4, 5, 10 కూడా, దాన్ని కాల్మనీ అంటే ₹10 పైన 15 కూడా ఉంటుందంట. ₹1000 తీసుకుంటే రోజుకి ₹100 వడ్డీ. అసలు కాదు. 10,000 తీసుకుంటే రోజుకి ₹1000 వడ్డీ. అసలు కాదు.
ఎందుకు అలాగే తీసుకుంటారో తెలియదు, మొత్తం మీద ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడో తెలియదు, అదంతా లోకం. కానీ దేవుని ప్రజల మధ్య ఇలాంటి దుర్మార్గం ఉండకూడదు, ఇలాంటి దుష్టత్వానికి తావులేదు. ఎదుటివారి యొక్క అవసరాన్ని నువ్వు క్యాష్ చేసుకోవడానికా అనే ఆలోచన దుర్మార్గపు ఆలోచన. ఇందులో ఇంకోటి కూడా ఉంది. ఫోన్లో న్యాయంగా 2 రూపాయల కంటే వాళ్ళు తీసుకొని ఫోన్లు ఎత్తన బ్యాచ్ ఉన్నారు, తీసుకుంటారు కానీ తర్వాత ఫోన్ చేసినా తీయరు, తీసుకుంటారు. తర్వాత ఏంటి అక్కారంటే ఇదిగో తమ్ముడు అదిగో తమ్ముడు అంటారు, మర్చిపోతారు. నేను కూడా మర్చిపోయి కొంతమంది. నేను ఎక్కడ వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చాను, భాగ్యరేఖ ఒక తెల్లి దగ్గర తీసుకున్నాను, ఆ అమ్మాయికి నేను కట్టాను. ఏమనుకోమాకండి, ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మనస్సాక్షి గద్దించాలని చెప్తున్నాను నేను ఎక్కడో వడ్డీ తీసుకొచ్చి ఇచ్చాను, వీళ్ళు కట్టకపోతే ఆ డబ్బులు నేను కట్టాను. స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు ఇక్కడ. నేను అది మానేశానని ఎందుకు చెప్పానంటే 3 ఫ్యామిలీలు ఆగిపోయినాయి. దాదాపుగా వాళ్ళ దగ్గర 1,20,000 రూపాయలు వచ్చింది, ఆగిపోయింది. వాళ్ళు కట్టకపోతే నేను అప్పులు చేసి కట్టాను. తీరా ఇప్పుడు ఫోన్ చేసి ఎత్తరు, ఆరాధనకు రారు. అదేమనంటే అసలు విషయం ఇదైతే ఆయన చెప్పింది అంత డెప్త్ లేదండి, సబ్జెక్ట్ లేదండి. ఇంతకుముందు బాగా చెప్పేవాడండి, ఇప్పుడు సబ్జెక్ట్ లేదండి, డెప్త్ లేదని చెప్తున్నారండి అక్కడక్కడ ప్రచారం. నేను నర్సరాపేట బైబిల్ క్లాస్కి వెళ్ళాను. భార్యాభర్తలు ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన లెక్చరరు. ఒక 30 సంవత్సరాల నుంచి, అంటే నాకంటే ఒక 4 సంవత్సరాల ముందు నుంచి సువార్థికుడిగా పనిచేస్తున్నాడు రవి గారు అక్కడ నర్సరాపేటలో, చాలా సీనియర్. ఆయనకు 63 సంవత్సరాలు. ఆయన అన్నాడు, ఏమండి క్రీస్తు సంఘాల్లో మీలాంటి వాళ్ళు కావాలండి, సూటుగా వెళ్తుందండి, చాలా డెప్త్గా వెళ్తున్నాడండి అన్నాడు. ఒక లెక్చరర్ అయ్యండి 30 సంవత్సరాల సువార్థికుడిగా పనిచేస్తూ అతను నా గురించి నేను చెప్పేదానికి ఇచ్చిన స్టేట్మెంట్ అది. నీ పరిస్థితి ఏంటంటే తిన్నగా ఆరాధనకు రావు, నీకేమో నేను చెప్పేది డెప్త్లో లేదా? ఏమన్నా అర్థమైంది మీకు నేను చెప్పింది? లెక్చరర్ అంటే కనీసం పీజీ చదివి ఉండాలండి. ఒక కాలేజీ లెక్చరర్ అంటే ఏంటి? డిగ్రీ చేసిన వాళ్ళు లెక్చరర్ పెట్టుకుంటారా? కనీసం పీజీ ఉండాలా? ఒక పీజీ చదివిన వ్యక్తి, పైగా 30 సంవత్సరాల సువార్థికుడు ఆయన, 30 సంవత్సరాల నుంచి సువార్థికుడు ఆయన అంటున్నాడు, చాలా డెప్త్గా వెళ్ళారండి, మేము ఎప్పుడు విన్నటువంటి విషయాలు పర్సనల్ ఎవాంజలిజం మీద ఎవరు ఇలాంటి ఈ రూపంలో చెప్పలేదండి అని అతను కితాబిస్తే, వీళ్ళు అసలు తిన్నగా ఆరాధనకు రావటం తెలీదు. ఒక వారం వచ్చి ఒక వారం మానేస్తారు, ఒక వారం సూర్యాపేటలో ఉంటాడు, ఇంకొక వారం ఒంగోలులో ఉంటానన్నాడు, ఇంకొక వారం హైదరాబాద్లో ఉంటానంటాడు. ఆరాధన తిన్నగా రావటం తెలీదు, ఇతనికి డెప్త్ లేదంటే సబ్జెక్టులో. అంటే వాళ్ళు అంత డెప్త్గా బైబిల్ స్టడీ చేస్తున్నట్టు, వాళ్ళంతా నిక్కచ్చుగా భక్తి చేస్తున్నట్టు, మేము మా స్థాయికి ఇంకా రీచ్ అవ్వలేదు సువార్థికుడు కాబట్టి మేము మానేస్తున్నాం అని చెప్తున్నారంట. అసలు విషయం ఏంటి తెలుసా మీకు? నేను అడ్డం ఉండి లోన్లు తీసుకుని డబ్బులు ఇచ్చిన దగ్గర లేక కాదు, లోన్లు తీసుకొని ఐడిఎఫ్సి బ్యాంకు ఆ లిస్ట్ కావాలని నా ఫోన్లో చూపిస్తాను మీకు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు వరకు కట్టాను. నేను అప్పులు చేసి ఇంట్లో గొడవలు పెట్టుకొని చపాళాలు పగలగొట్టిన రోజులు ఉన్నాయి వీటి మీద, మా ఇద్దరి మధ్య గొడవలు. అందుకని దయచేసి నన్ను వాళ్ళు అప్పటికండి. మీ భక్తిని మెచ్చి మీ భక్తి కోసం చెప్తున్నాను నేను, ఎందుకంటే మీరు దేవుడికి దూరం అయిపోకూడదని. మీరు అడిగి మీరు ఇవ్వలేక మళ్ళీ నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన చెప్పాలి కదా, ఆదివారం వెళ్తే కనపడతాం కదా, మళ్ళీ డబ్బులు అడుగుతాడు భయపడి ఆరాధన మానేసి. అవసరం అయ్యండి? అవసరం లేదు కదా. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఏదో పాపం అవసరానికి ఇచ్చేళ్ళే మళ్ళీ తిరిగి మాట పడకుండా ఇవ్వాలి. నాకు తెలిసి అహరోన్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే దాదాపుగా 10 కోట్లు అప్పు చేశాడు. ఆయనకి సెంటు భూమి లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, కానీ ఇంటికి వచ్చి ఆవిడ అడగడు. ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే నాకు ఇప్పుడు 10 లక్షలకే బెంబేలు ఎత్తిపోతున్నా ఎప్పుడా అని. 10 కోట్లు ఎలా చేశాడో అర్థం కాలేదు అసలు. అది గుండె రాయ అన్నట్టుగా నేను చాలాసార్లు అన్నాయి, ఏమన్నా మీది గుండె రాయ అని అడిగా నేను. పిల్లల కోసం అని దానికోసం మొత్తాన్ని దేవుని మహాకృపను బట్టి కొడుకు సెటిల్ అయ్యాడు అమెరికాలో, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యాడు, ఇప్పుడు మొత్తం అప్పులు తెచ్చాడు. ఆయన కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మొన్న 31వ తారీఖు వెళ్ళాడు. చాలా నిజాయితీగా ఉండేవాడండి, ఎవరితో ఒక మాట పడాడు కాదు.
14 ఇస్తానంటే ఆ టైంకి మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసేవాడు. లాస్ట్లో కొంచెం ఇబ్బంది అయిపోయి ఒకళ్ళిద్దరికి ఇబ్బంది పెట్టాడు, కానీ మ్యాక్సిమం ఆయన అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. అలాంటి వాడికి మళ్ళీ పుడతాయి. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, ఒక్కసారి ఇస్తే మళ్ళీ జీవితంలో ఎడికి డబ్బులు ఇవ్వకూడదు అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇంకదే లాస్ట్ అన్నట్టుగా ఉంటారు, అంత దరిద్రంగా ప్రవర్తిస్తారు. ఫోన్ తీయరు. ఒకడైతే 5,000 కావాలని 3 నెలలు నాతో ఇదిగా రమణ అని తారక రామనగర్లో ఉంటాడు, టీవీఎస్ కొనుక్కోవాలన్నాడు. 3 నెలల తర్వాత ఇప్పిస్తే కొంతకాలం వాళ్ళకి బాగానే ఇచ్చాడు. తర్వాత ఏంటబ్బా వాళ్ళకి ఇట్లేదంటే డబ్బులు ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చినట్టు నోటు ఉందా అన్నాడు. సాక్షి ఉన్నారా అన్నాడు. ఎవరైనా ఇచ్చినట్టు మనుషులు ఉన్నారా, నోటు ఉందా అని అంటున్నాడు. సినిమా డైలాగులు చెప్పడం మొదలెట్టాడు. అసలు నాకు ఆ రోజు 10 సంవత్సరాల క్రితం ఇది, నాకు ఆ రోజు మామూలు కోపం రాలా. ఆడు ఎంతే ఉంటాడు, కొట్టుకొని అలా లేపే పైకి, అంత కోపం వచ్చింది. ఎదురు పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ, చాలా భయంకరమైన కోపం వచ్చింది నాకు. పట్టుకొని లేపితే అలా ఆవిడ గడగడ అని ఎత్తానన్న. సరే తర్వాత నాకే బాధేసి, సరే వద్దులే పోనీ ఎంతమంది దగ్గర కొట్టారు, నీది ఒక 5,000 అనుకొని. ఇప్పుడు గీలేదు, మీకు తెలుసా, ఇప్పుడుగా డబ్బులు ఇవ్వలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈ కొంతమందికి జాలి చూపటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. విలువలు పోగొట్టుకోకూడదు. వడ్డీ వ్యాపారం చేయటం ఎంత తప్పు, తీసుకున్నవాడు ఎగ్గొట్టడం కూడా అంతే తప్పు. అధిక వడ్డీ వ్యాపారం చేయటం ఎంత తప్పు, దాన్ని తీసుకున్నవాడు సక్రమంగా ఇవ్వకపోవటం కూడా అంతే తప్పు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఎవరి రుణాలు ఉంచుకోకూడదు అన్నాడు దేవుడు. క్రైస్తవులకి ఆదేశం అది. దుర్లాభం చాలా ప్రమాదం. సమూయేలు మొదటి గ్రంథంలో ఒకసారి చూడండి, 8వ అధ్యాయం 3వ వచనంలో న్యాయం జరిగించాల్సిన న్యాయాధిపతులు అన్యాయానికి తెగబడ్డారు. సమూయేలు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నవి సమూయేలు పిల్లలు. మొదటి నుంచి చదువుతాలైతే, సమూయేలు వృద్ధుడైనప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నవి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా, అంటే పిల్లలు తండ్రి యొక్క ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయం తిప్పివేయగా. వృత్తి ఏంటి వాళ్ళది? న్యాయాధిపతులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? న్యాయాన్ని తిప్పేస్తున్నారు. ధనాపేక్షలై లంచం పుచ్చుకొని. తండ్రి గొప్ప దైవజనుడు, గొప్ప న్యాయాధిపతి. పాలు విడిచినది మొదలుకొని చనిపోయే వరకు దేవుని మందిరంలో సేవ చేసిన గొప్ప సేవకుడు సమూయేలు. కానీ ఆ పిల్లలు ఎలా తయారయ్యారంటే లంచాలకు అలవాటు పడ్డారు. ధనాపేక్షలై లంచాలకు అలవాటు పడిపోయి న్యాయం జరగాల్సిన చోట అన్యాయం చేస్తున్నారు, న్యాయాన్ని తిప్పివేస్తున్నారు అన్నట్టు. ఈరోజు కూడా చాలా సందర్భాల్లో ఒక పోలీస్ కుటుంబంలో నీతి నిజాయితీ గల పోలీసుల పిల్లలు అన్యాయానికి అక్రమానికి తెగబడుతున్నారు. ఈరోజు కూడా సువార్థికుల యొక్క పిల్లలు చాలా స్థలాల్లో తండ్రికి అనుగుణంగా కాకుండా, దైవజనుడికి అనుగుణంగా కాకుండా దానికి భిన్నంగా తయారవుతున్నారు. అది వాస్తవానికి దేవుడు చూస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య తిరుగుబాటు వచ్చింది. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, కాబట్టి మాకు ఒక రాజు కావాలని కోరారు. 5వ వచనం చూడండి. 5వ వచనం, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయము తెచ్చిన అతనితో అనేది. అంటే ఈ పిల్లలు అన్యాయానికి తెగబట్టడం వల్ల న్యాయం చేసేవాడు కావాలని ప్రజల్లో తిరుగుబాటు అనేది ఏర్పడింది. న్యాయం తిప్పివేసి ధనాపేక్షలై లంచం పుచ్చుకోవడం అనేది దుర్లాపేక్ష పరులకు ఉండేటటువంటి ఒక లక్షణం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం చూడండి.
5వ అధ్యాయము 23 వచ్చిన చదువుతున్నాను. అదేనా? చదవండి. దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీస్తారు. నీతిమంతుని యొక్క నీతిని దుర్నీతిగా కనబరుస్తారు. అంటే